ఆంధ్రప్రదేశ్‌లో 41 సంవత్సరం చరిత్ర తర్వాత టీడీపీ మొట్టమొదటిసారిగా రాజ్యసభలో తను 41 సంవత్సరాల తర్వాత ఆహ్, రాజ్యసభలో అతి పెద్ద పార్టీగా వెలువెల్లిన పార్టీ టీడీపీ ఒక్కసారిగా రాజ్యసభలో సభ్యత్వాన్ని కోల్పోవడం అనేది కూడా టీడీపీ చాలా వరకు జీర్ణించుకోలేకపోతుంది. ఏదైతే డై హార్డ్ ఫ్యాన్ ఎవరైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇదొచ్చారనమాట. అంటే ఇది ఎంతవరకు అసలు టీడీపీ ఎందుకు ఇలా అయిపోతుంది అంటే ఇది కేవలం కొన్ని టీవీ ఛానల్ వల్ల కొన్ని టీవీ ఛానల్ ఏందంటే అక్కడ జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీని కూడా చూపించకపోవడం. ఎప్పుడైతే టీడీపీ అధికారంలో ఉన్నదో అప్పటి నుంచి కూడా కేవలం ఒక కట్టుగద చుట్టూ ఒక చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటగిరి ఆ కోట అనేది ఇది చేయిపోయి కొంతమంది ఏందంటే బయట నుంచి ఏ ఒక్క ఫీడ్‌బ్యాక్ కూడా తనకు అందనీకుండా చేసి ఏందంటే మన పార్టీ బాగుంది, మనం బాగున్నాం. అసలు చాలా స్పీడ్‌గా ఉంది. తప్పకుండా మరోసారి మనం గెలవబోతున్నాం. అసలు ప్రజలకు మనం అంత చేసాం, ఇంత చేసాం అని ప్రగల్భాలు పలుకుతూ కేవలం చంద్రబాబు నాయుడును మీడియా వ్యవస్థ అనేది ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉందో, ఆ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి పార్టీని అనేది కూడా ఇక్కడ గమనార్థం. నిజంగా ఏదైతే మనం గమనిస్తుంది ఏంటంటే కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డిని చాలా చులకనగా చేయడం, 2014 ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని అనేక విషయాలలో టార్గెట్ చేయడం, అదేవిధంగా చాలా చులకన చేసి చూడడం, అదేవిధంగా ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని 20 మంది, 23 మంది పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళనే మంత్రులు చేయడం. సో చేసి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఆ పార్టీకి ఏదైతే శ్రేయోభిలాషులు ఉంటారో దాంట్లో ఆ పార్టీలో కష్టపడి ఉంటారో వాళ్ళందరూ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందంటే మేము ఈ 10 సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. సో కాబట్టి ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు ఈ పార్టీ ద్వారా మాకు ఏదైనా కూడా మాకు ఒక మంచి జరగాలి. మాకు ఈ పార్టీ ద్వారా మేమైతే ఈ పార్టీలో ఇన్నేళ్ళు ఇబ్బందులు పడినా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రూ. 10 సంపాదించుకుంటాం. లేకపోతే మా పార్టీకి ఒక లాయల్‌గా ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి మాకు పదవులు దక్కుతాయి. సో కాబట్టి ఇలా ఉంటుందని చాలామంది అనుకుని ఉంటారు. కానీ బయట నుంచి ఒక వేరే పార్టీలో గెలిచిన వ్యక్తులను 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ నలుగురిని మంత్రులు చేయడం కూడా టీడీపీలో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు గానీ, కేడర్ గానీ, కార్యకర్తలు గానీ జీర్ణించుకోలేకపోయారు. సో కాబట్టి అది చాలా వరకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అంటే 23 మందిని అక్కడి నుంచి తెచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇంకా పార్టీ లేదు, పార్టీ మూసేస్తున్నాడు అనే ఒక బయట చూపించడం కోసం, సోకు కోసమే తీసుకొచ్చారే తప్ప దాంట్లో ప్రజలను అయితే తీసుకురాలేకపోయారు. ఓటు రూపంలో దాన్ని మలుచుకోలేకపోయారు. సో కాబట్టి అది ఆ భ్రమలోనే ఉండించడం చంద్రబాబు నాయుడును వాళ్ళ మీడియా, వాళ్ళ నాయకులు ఆయన్ను కేవలం అలా మోసం చేయడం వల్లే ఈరోజు ఈ విధంగా తయారైపోయింది అనేది కూడా ఒక పర్టిక్యులర్‌గా వినిపిస్తున్న వార్త. అంటే ఇదొక్కటే అనుకుంటే తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేయడం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావడం, రాజశేఖర రెడ్డి చేసిన మేలు గురించి మరొకసారి ఆయన ఊరు పల్లె తిరిగి చెప్పడం. సో కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఏందని చెప్పడం. ఇంకోటి వచ్చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినట్టు చేయకపోవడం, ప్రధానంగా రుణమాఫీ చేయకపోవడం, అనేక విషయాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది. అంటే లోటు బడ్జెట్ ఉంది అనేది కూడా తెలిసి కూడా ఆయన దానికి ఏదైతే రుణమాఫీ అని చెప్పడం ఒకటి, బంగారు రుణమాఫీ ఒకటి, ఇంకొకటి దాదాపు 600 హామీలు ఇచ్చి దాంతో 1%, 2% దాన్ని క్లియర్ చేసి తర్వాత వచ్చేసి దాన్ని లాస్ట్ వరకు ఎలాంటి ఇది చేయకపోవడం. సో కాబట్టి ప్రధానంగా ఇలాంటి సమస్యలు అనేది చాలా వరకు టీడీపీ పార్టీని చాలా దీనస్థితిలోకి తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇప్పటికి కూడా అంటే ఏదైతే ఆ మీడియా ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడును మోసం చేస్తూనే అలానే ఇది చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కూడా దాన్ని క్రియేట్ చేయడం, చూపించడం. అంటే మన పార్టీ బలపడిపోయింది. ఇంకా నెక్స్ట్ 2024లో మనం అధికారంలో రాబోతున్నాం. నెక్స్ట్ మనకు మందే అధికారం. మీరెవరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు అనేది కూడా వాళ్ళేందంటే ఈ పర్టిక్యులర్‌గా ఏందంటే దీన్ని వచ్చేసి ఒక వ్యవస్థ పనిచేస్తుందంటే దానికి సంబంధించి ఒక ఇన్‌పుట్ మంచిగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి దాని గురించి తీసుకుంటూ దానికి సంబంధించింది పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. కానీ మీ అందరూ ఏం భయపడొద్దు, మనకు ఎలాంటి పరిస్థితి లేదు, బాగుంది. అంటే ఓవరాల్‌గా ఏది ఏమైనా కూడా నెక్స్ట్ రాబోయే 24లో కూడా టీడీపీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం పొత్తులు, పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత అలాగే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో కాబట్టి ఎందుకంటే ఓటర్‌తో పాటు బలం కూడా ఉంటే బాగుంటుంది. బీజేపీ బలం ఉంటే కూడా బాగుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నారు.
అంటే 2019లో అప్పుడు బీజేపీతో దూరం అయిపోయినా కూడా, గొడవ పడేసి ఇది అయిపోయినా కూడా, తర్వాత వచ్చేసి ఓవరాల్‌గా ఎలక్షన్ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. తర్వాత వచ్చేసి బీజేపీ అంటే నరేంద్ర మోడీ మీద సాఫ్ట్ కార్నర్‌తోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సో, వచ్చేసి ఎలాగైనా గానీ మరొకసారి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోరాడితేనే జగన్మోహన్ రెడ్డి ఎదిరించగలం అనే ఒక ఇంటెన్షన్‌తో ఉండరు కాబట్టి, సో, కాబట్టి అనే ప్రయత్నాల్లో ఉండరు. మరి చూడాలి. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్రయోగం ఏర్పాటు చేస్తున్నాడు. సో, కాబట్టి ఈ ప్రయోగం అనేది భారతదేశంలో ఎవరు చేయలేదు కాబట్టి, సో, కాబట్టి ఇరు పార్టీల మధ్య ఇక్కడ కూటమి గెలుస్తుందా? లేదంటే వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందా? అనేది కూడా రాబోయే కాలంలో మనకు మరి కొద్ది 2 నెలల్లో వస్తుంది.